వాస్తవ వృద్ధి, వాస్తవ ఉత్పత్తి లేదా వృద్ధి ఆధారంగా ఆర్థిక వృద్ధిని లెక్కిస్తాం. అంటే వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి దాన్ని ఏం చెప్తాం మనం, జాతీయ ఆదాయంగా చెప్తాం. ఈ జాతీయ ఆదాయం కూడా జీడిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు. సో వీటిలో వచ్చేటటువంటి వాస్తవమైనది, ఇక్కడ వాస్తవమైనది అంటే ఏంది, స్థిర ధరల్లో వచ్చేటటువంటి పెరుగుదలని మనం ఆర్థిక వృద్ధిగా చెబుతాము. స్థిర ధరలో వచ్చేది, ప్రస్తుత ధరలో వచ్చేటువంటి దాన్ని నామమాత్రపు ఆదాయం అంటాం. నామమాత్రపు ఆదాయాన్ని కాదు, వాస్తవమైన ఆదాయాన్ని అంటే స్థిర ధరల్లో వచ్చేటటువంటి పెరుగుదలని ఆర్థిక వృద్ధిగా చెబుతాము. అదేవిధంగా ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది చూసుకున్నట్టుగైతే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలతో పాటుగా, అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను ఏమేమి చెప్పుకున్నాం మనం, ఆర్థిక వృద్ధి అని చెప్పాం. అంటే